కెనడాలో చదువుతున్న మీ అబ్బాయి రితేష్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు ఆయన డ్రగ్స్ పట్టుపడిపోయాడు, డ్రగ్స్ వాడుతున్నాడు, ఇప్పుడైతే మా కస్టడీలో ఉన్నాడు, వాడిని వదిలిపెట్టాలంటే మీరే ఏదైనా చేయాలి అని చెప్పి ఫోన్ వచ్చింది మన ఇండియన్ అమ్మకి. ఏమో కంగారు పడిపోయిందండి. ఎందుకంటారా, వాడి పేరు చెప్పారు, తండ్రి పేరు చెప్పారు, డ్రగ్స్ అంటున్నారు, విదేశాల్లోనేమో డ్రగ్స్ ఎక్కువ, ఈ పిల్లాడు ఏదైనా చేశాడా అని భయపడిందండి. కానీ కాస్త తెలివిని వాడింది. రెండో ఫోన్తో డ్రైవర్కి ఇచ్చి ఫోన్ చేయించింది, వీడియో కాల్. వాడైతే సేఫ్గానే ఉన్నాడు. అమ్మ అది ఫేక్ కాల్, ఎవడో నిన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేశాడు. ఇక్కడంటే ఈవిడ బయటపడింది, కానీ మిగిలిన వాళ్ళందరికీ అన్ని తెలివితేటలు ఉంటాయా? వాడి పేరు చెప్తున్నారు, వారి ఫోన్ నెంబర్ చెప్తున్నారు, పాస్పోర్ట్ చెప్తున్నారు, తండ్రి పేరు వివరాలన్నీ చెప్తున్నారండి. అంటే బయట దేశాలకు వెళ్ళిన మన పిల్లల డేటా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఈ కేటుగాళ్ళు మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు, పైపెచ్చు తెలుగులోనే అడుగుతున్నారండి.